ఆటో డ్రైవర్లకు రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ స్టేట్ ఆటో అండ్ ట్యాక్స్ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి పెంటయ్య గౌడ్, ఆటో అండ్ ట్యాక్స్ రాష్ట్ర అధ్యక్షుడు చింతల నందకిషోర్ గుప్తా డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ ఆధ్వర్యంలో మహాధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్ల సంక్షేమం విషయంలో హామీలు ఇచ్చి అధికారం చేపట్టాక డ్రైవర్లకు ఇచ్చిన హామీలను మరిచారని ధ్వజమెత్తారు. గత 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఆటో వాళ్లకు అన్యాయమే తప్ప చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. 12 ఏళ్ల నుండి ఆటోలకు 20 రూపాయల మీటర్ నడుస్తుందని, మీటర్ రేటును 50 రూపాయలకు పెంచమని ఎన్ని మార్లు మొరపెట్టుకున్నా రవాణా శాఖ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎన్నికల హామీలలో ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని, ఆటో సంఘానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదని అన్నారు. ఓలా, ఊబర్, ర్యాపిడో, బడా కంపెనీలతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రైవేట్ రవాణా కార్మికులను సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా పేద ఆటో డ్రైవర్లను గుర్తించి డబుల్ బెడ్రూమ్లను కేటాయించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెస్ ద్వారా ఆటో వాళ్లను ఆదుకోవాలని కోరారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో వాళ్లకు నష్టాలు సంభవిస్తున్నాయని ప్రభుత్వం గుర్తించి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అన్నారు. లేని పక్షంలో సెక్రటరేట్, సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. నా పేరు బి పెంటయ్య గౌడ్, బిఎంఎస్ ఆటో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఇందిరా పార్క్ లో జరుగుతున్నటువంటి మహాధర్నా ఆటో అండ్ టాక్సీ డ్రైవర్స్ యూనియన్, స్కూల్ వ్యాన్ డ్రైవర్స్, మినీ గూడ్స్ వ్యాన్ యూనియన్స్, లారీ యూనియన్స్ అందరూ కలిసి బీపీటీఎంఎం భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ ఆధ్వర్యంలో ఈ మహాధర్నా కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఆటో నుండి ట్రాలీ, డీసీఎం, స్కూల్ వ్యాన్ డ్రైవర్ సంబంధించిన డ్రైవర్ల సమస్యలపై ఈ రోజు ఇందిరా పార్క్ లో మహాధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరంకుశ ఏదైతే ప్రభుత్వం ఉందో, గత ప్రభుత్వం ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వము 10 ఏళ్లు పాలిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ళు అవుతున్నది. అయినప్పటికీ కూడా 10 సంవత్సరాలు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము రవాణా కార్మికుల సమస్యల గురించి, ఆటో, ట్రాలీ, డీసీఎం, స్కూల్ వ్యాన్ డ్రైవర్ సంబంధించిన సమస్యలు ఒక్కటి కూడా ఇప్పటివరకు పరిష్కరించలే. 12 ఏళ్ల నుండి గతంలో ఉన్నటువంటి 10 రూపాయల మినిమం, 20 రూపాయలు ఉన్న మినిమం ఇప్పటి వరకు కూడా 12 సంవత్సరాల నుండి అదే విధంగా ఉన్నది. ఒకసారి ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి గారు, మీరైనా గతంలో కేసీఆర్ విమర్శించారు, బడా బాబులకు మీరు చేస్తున్నారు, కింది వాళ్ళను మీరు ప్రోత్సహిస్తలేరు అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా అలాగే చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలోనే ఏదైతే ఆయన సిద్ధాంతాలను కొనసాగిస్తున్నారు తప్ప బీద ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు కానీ, స్కూల్ వ్యాన్ డ్రైవర్స్ యూనియన్ కానీ, లారీ డ్రైవర్స్ కానీ, డీసీఎం డ్రైవర్స్ కానీ ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తలే. కాబట్టి ఈ మహాధరణ నుండి మేము హెచ్చరిక చేస్తున్నాము. ఎందుకంటే మీకు ఫ్రీ బస్సు ఏదైతే చేసారో ఆ రోజు నుండి ఆటో డ్రైవర్ల సమస్యలు పెరిగినాయి. ఏదైతే ఫ్రీ బస్సుకు మేము వ్యతిరేకిస్తలేము, కానీ దానివల్ల నష్టపోయినటువంటి డ్రైవర్లను ఏ విధంగా మీరు ప్రోత్సాహం కల్పిస్తారు? కనీసం మీటర్ రేటు కూడా పెంచమంటే కూడా పెంచలేని దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నారంటే మీరు ఒకసారి ఆలోచన చేయాలి. 12 సార్లు 10 సార్లు బస్సు ఛార్జీలు పెంచారు, మరి మాకెందుకు పెంచలేరు? బస్సు రేటు ఎందుకు పెంచారు? పెట్రోల్ డీజిల్ పెరిగిందనే కదా, మాకు కూడా పెరిగినాయి కదా, మేము కూడా అదే చేస్తున్నాం కదా. పెట్రోల్ డీజిల్ సిఎన్జి తోటే కదా మాకు కూడా పెరిగినాయి కదా, మాకెందుకు పెంచలేరని ఈ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే సంక్షేమ బోర్డు, ఇంతకుముందు ధర్నాల్లో పెద్దలు చెప్పినట్టుగా సంక్షేమ బోర్డు మీరు ఏర్పాటు చేయమని చెప్తున్నాం. ఆ సంక్షేమ బోర్డు కూడా మీ ఖజానా నుండి ఇవ్వమని చెప్తలేము. ఏదైతే ఆటో డ్రైవర్లు కానీ, స్కూల్ వ్యాన్ డ్రైవర్స్ కానీ వీళ్ళు ఏదైతే కొనుగోలు చేస్తున్నటువంటి సెస్ బంకుల నుండి కానీ, స్పేర్ పార్ట్స్ రూపంలోనే కానీ, అలాగే ఆయిల్ రూపంలో కానీ ప్రభుత్వం గవర్నమెంట్కు డ్రైవర్లు ఇస్తున్నారు. దాని నుండి 1 రూపాయి 2 రూపాయలు సెస్ వసూలు చేసి డ్రైవర్లకు ఒక బోర్డు ఏర్పాటు చేయమని చెప్తున్నా కూడా ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తలేదు. కాబట్టి ఖబర్దార్, కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము.
ఈ ధర్నా చౌక్ ఉద్దేశించి తక్షణమే ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, మీటర్ రేటు పెంచాలి. అక్రమంగా నడుస్తున్న ఓలా ఊబర్ బైక్లు ఎట్లా మీరు ప్రోత్సహిస్తారు? మేము ట్యాక్సీ కట్టుకొని ఫిట్నెస్ రూపాయలు చాలాని కట్టుకొని పర్మిట్ చాలాని కట్టుకొని రోడ్డు మీదకి వస్తున్నాము. మాకు పోలీసు వాళ్ళు వేధిస్తున్నారు. మరి ఏంటి సంబంధం లేని ఓన్ ప్లేట్ బండ్లని యథేచ్ఛగా మీరు రోడ్డు మీద నడిపిస్తుంటే చూసి చూడనట్టుగా వాళ్ళని వదిలేస్తున్నారు గాలికి. వాళ్ళు గవర్నమెంట్కి ఏమన్నా 10 రూపాయలు ఇస్తున్నారా? మీరు ఎందుకు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు? అంటే ఓలా ఊబర్ ర్యాపిడ్ నుండి మీరు కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వాళ్ళతో మీరు తీసుకొని మీరు జేబులో వేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళని మీరు ఏమంటలేరు. కాబట్టి కబార్దారు అని చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. వాళ్ళని తక్షణమే ఓలా ఊబర్ అక్రమంగా నడుస్తున్నట్టు ఓన్ ప్లేట్ బండి తక్షణమే రద్దు చేయాలి. ఆటో డ్రైవర్ల సమస్యను ఏదైతే ఉన్నాయో వాళ్ళని పరిష్కరించాలని, ఆటో మీటర్ 50 రూపాయలు పెంచాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అలాగే ఆటో స్థలంలో ఏదైతే పార్కింగ్ స్థలాలు కూడా కేటాయించాలని ఈ సందర్భంగా కోరుతూ ఏదైనా మనం సూచన చేస్తున్నాం. ఈ 10-15 రోజుల్లో ఒకటి మీరు తక్షణమే